హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే రెసిపీ వచ్చేసి జిలేబీ. ఈ జిలేబీలను ఎలా ఈజీగా చేయాలో చెప్పబోతున్నాను. స్వీట్ తినాలి అనిపిస్తే ఒక 15 మినిట్స్లో ఇలా జిలేబీ చేసుకొని వేడివేడిగా తినేయొచ్చు. జిలేబీ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. నిజానికి కొన్ని టిప్స్ పాటిస్తే చాలు జిలేబీని పర్ఫెక్ట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి చాలా క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇన్స్టాంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా జిలేబీలు చేసుకొని వేడివేడిగా తినేయొచ్చు. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే ఈ జిలేబీ ప్రాసెస్ ఇప్పుడేంటో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ కప్పు మైదా పిండితో 20-25 జిలేబీలు రెడీ అయిపోతాయి. ఇందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ని, 1 టీ స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాం. ఇందులో ఇలా బొంబాయి రవ్వను యాడ్ చేయడం వలన మనం చేసే జిలేబీలు చాలా క్రిస్పీగా ఎక్కువ టైం వరకు ఉంటాయి. ఒకసారి పిండిని కలిపి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేయండి. పిండి ముద్దలు లేకుండా ఇలా బాగా కలిపాక కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని వేసి బాగా కలపండి. పిండి అనేది మరీ పల్చగా కాకుండా, అలా అని మరీ చిక్కగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలపాలి. మనకు జిలేబీలు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం బెల్లం పాకంని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లోకి ఒక కప్పు తురిమిన బెల్లంని తీసుకోండి. ఇందులోనే అరకప్పు వాటర్ని వేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒకవేళ మీరు చక్కెరతో చేయాలి అంటే బెల్లం ప్లేస్లో ఒక కప్పు షుగర్ని అయినా తీసుకోవచ్చు. ఇలా పాకంని తీసుకొని చెక్ చేస్తే ఎక్కువ స్టిక్కీగా 2 వేళ్ళు అతుక్కునేలాగా ఉండాలి. అలానే తీగ పాకం కూడా రావద్దు. ఇలా స్టిక్కీగా పాకం వచ్చాక ఇందులో 4-5 యాలకులను, ఇక్కడ నేను చిటికెడంత ఫుడ్ కలర్ని తీసుకున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ నిమ్మరసంని యాడ్ చేసుకుందాం. ఇలా నిమ్మరసం వేయడం వలన మనం చేసిన ఈ పాకం తిరిగి మళ్ళీ గట్టిపడకుండా నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకం చల్లారకుండా మూత పెట్టి రెడీగా పక్కన ఉంచుకుందాం. చూడండి, పిండి కూడా కొంచెం చిక్కపడింది. అంటే మనం ఇందులో బొంబాయి రవ్వ వేసాం కదా, రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంది. ఇక్కడ నేను పిండి పులవడానికి నిమ్మరసం యూజ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడానైనా యూజ్ చేయొచ్చు. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇందులో మనం నిమ్మరసం, బేకింగ్ పౌడర్ని వేయడం వలన పిండి అనేది ఇన్స్టాంట్గా ఎలా పులిసినట్టు అవుతుందో. ఇప్పుడు ఈ పిండిని జిలేబీ బాటిల్లోకి కానీ లేదా ఆయిల్ కవర్లోకి కానీ తీసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్కి రబ్బర్ని కానీ లేదా టైట్గా క్లిప్ని కానీ పెట్టి చిన్నగా హోల్ చేయండి. హోల్ అనేది మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్నగా చేయండి. మీరు హోల్ పెద్దగా చేస్తే జిలేబీలు చాలా లావుగా వస్తాయి. ఇప్పుడు జిలేబీ ఫ్రై చేయడానికి ఇలా ఫ్లాట్గా ఉండే ప్యాన్ని తీసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ ఒకసారి బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి జిలేబీలను చేసుకుందాం. ఒకవేళ మీరు జిలేబీలు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఇలా డైరెక్ట్గా ఆయిల్లో చేయకుండా ఫస్ట్ ఒకసారి ప్లేట్లో ట్రై చేసి తర్వాత ఇలా ఆయిల్లో జిలేబీలను చేయండి. జిలేబీ షేప్ అనేది పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చేసిన జిలేబీలను వెంటనే టర్న్ చేయకుండా కొంచెం గట్టిపడ్డాక మరో పక్క టర్న్ చేయండి. అలాగే జిలేబీలను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యి క్రిస్పీగా వచ్చాక ఆయిల్ నుండి తీసిన వేడివేడి జిలేబీలను వెంటనే గోరువెచ్చని పాకంలో వేసి పాకాన్ని బాగా పట్టించండి. ఇలా పాకం బాగా పట్టించాక మరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు పాకం చల్లారకుండా మూత పెట్టేసి మిగిలిన పిండితో జిలేబీలను చేసుకుందాం. అలాగే ఆయిల్ చల్లారితే
జిలేబీ అనేది మంచిగా రాదు. అందుకే ఆయిల్ వేడి అయ్యాకనే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి జిలేబీలను చేయండి. జిలేబీ ఫ్రై అయినట్టుగా గోరువెచ్చని పాకంలో వేసి పాకం బాగా పట్టించి ఒక 13-14 సెకండ్స్ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా చేసి తీసుకోవడమే. ఒకవేళ మీరు జిలేబీ చేసేటప్పుడు పాకం అనేది చల్లారిపోయి ఉంటే మళ్ళీ కాస్త వేడి చేసి తీసుకోండి. పాకం చల్లారిన జిలేబీ చల్లారాక పాకంలో వేసిన పాకం అనేది జిలేబీకి సరిగా పట్టదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని జిలేబీలను చేయండి. అంతే, ఎంతో టేస్టీగా నోరూరించే జిలేబీలు రెడీ అయిపోయాయి. ఈ జిలేబీలు 2 రోజులైనా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంత బాగున్నాయో. సో ఫ్రెండ్స్, మీకు ఈ జిలేబీ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.